హలో అందరూ ఎలా ఉన్నారు? సో ఇది తిరుపతి లాగు. సో లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను, మేము ఎలా వెళ్ళాము అదంతా అనమాట. సో తిరుపతి ఇంకొక 3 డేస్లో వెళ్తాము అనగా పాపకైతే ఇంకా హెయిర్ మొత్తం తీపిస్తాం కదా అని కొంచెం మెమరీస్గా ఉంటాయని ఒక ఫొటోస్ అయితే తీపిచ్చాను. పూల జడ వేసి నేనే వేసాను. పూల జడ చాలా చక్కగా వచ్చింది. అలా వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనే మంచిగా సూదితోని కుట్టాను. ఆ ఫ్లవర్స్ గుచ్చితే ఊడిపోతున్నాయని బాగానే వచ్చింది. సింపుల్గా కొంచెం ఒక మెమొరీ లాగా ఉండిద్దని అలాగా కొన్ని పిక్స్ అయితే తీపిచ్చాను పాపకి. అండ్ బాబుకి కూడా తీపిద్దాం అనుకున్నా, కానీ బాబు అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. అంతకుముందు హెయిర్ మీద కొన్ని పిక్స్ ఉన్నాయి బాబుకి, సర్లే అని చెప్పేసి ఇంకా పాప ఒకదానికి తీపిచ్చాను. అప్పటికప్పుడు అనుకున్నాను, మేము కూడా అప్పటికప్పుడే అనుకున్నాము తిరుపతి ఇంకెళ్దాము అని చెప్పేసి. ప్లాన్గా అయితే వెళ్ళలేదు. ఇలాంటి మెమొరీసే కదా మనము పెద్దయినాక చూసుకుంటాము చక్కగా. చిన్నప్పుడు ఇలా ఉన్నాము అలా ఉన్నామని. నాకు కూడా మా పేరెంట్స్ అయితే చాలా ఫొటోసే తీపిచ్చారు చిన్నప్పుడు. నేను అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాను చిన్నప్పుడు నేను ఇలా ఉన్నానని. పిల్లలకి కొన్ని మెమొరీస్ లాగా ఉంటాయి కదా, సో అలా అనమాట. దట్టు పాపకి లాంగ్ హెయిరే ఉంది. సో ఇంకా పూల జడ మంచిగా వేయచ్చు కదా అని చెప్పేసి వేసాను కంఫర్ట్గా. సో నేను కూడా అయితే ఒక పిక్ అయితే తీసుకున్నాను లాంగ్ హెయిర్ మీద, గుర్తు ఉండిద్ది అని చెప్పి. షార్ట్ హెయిర్ చేయించుకుంటాను తిరుపతి వెళ్తే అని. సో ఇంకా 7:30కి బస్సు. సో ఇంకా ఫుడ్ ఐటమ్స్ అయితే కొన్ని ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళాను. పిల్లలకి బయట తినిపించడం ఎందుకు, వీలైనంత వరకు హోమ్ ఫుడ్ పెడదామని. సో ఇంకా మా వాడి హెయిర్ అయితే చాలా బాగుంటుంది, ఇంకా మిస్ అవుతాను. సో ఫ్రూట్స్ అండ్ లెమన్ రైస్, చపాతీ, కొన్ని స్ప్రౌట్స్, పిల్లలు ఏదైతే ఇష్టంగా తింటారో అవన్నీ అయితే ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాను. సో ఇంకా ఆ రోజు డిన్నర్ అయితే బస్సులోనే చేసేసాము. ఆఫ్టర్ మేము నైట్ 7:30కి బయలుదేరాము. స్లీపర్ బుక్ చేసుకున్నాము. సో కొంచెం కంఫర్ట్గా వెళ్ళొచ్చు, పిల్లల్ని హ్యాపీగా నిద్రపోతారు ఏం డిస్టర్బెన్స్ లేకుండా అని చెప్పేసి స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాము. నైట్ 7:30కి స్టార్ట్ అయితే తిరుపతి వెళ్ళేలోపు 9 అయింది. సో ఇంకా తిరుపతిలో దిగి ఆ తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయితే అక్కడ చేసాము. అక్కడ తిరుపతి బస్ స్టాండ్లో మనకి టికెట్స్ అయితే ఇస్తారంట పర్ డేకి ఇన్నని. అక్కడ టికెట్స్ తీసుకుంటే మన ఆధార్ కార్డ్ చూపించి 3-4 అవర్స్లో అలాగా త్వరగా అయిపోతుందంట దర్శనం. బట్ మేము వెళ్ళేలోపు ఆ టికెట్స్ అన్నీ అయిపోయాయి. సో ఇంకా మేము తిరుమలకి అయితే ఒక కార్లో వెళ్ళాము. అక్కడ కార్స్ బస్సులు ఉంటాయి కదా, సో కార్లో అయితే వెళ్ళాము. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ మనకి రూమ్ అయితే తీసుకున్నాం మేము. రూమ్ కూడా ఆధార్ కార్డు పెట్టి తీసుకుంటే 200 ఉండిద్దంట. అయితే మనం తీసుకున్న ఒక 4-5 అవర్స్ తర్వాత వస్తుంది అది. అదే మనం అప్పటి సో రూమ్ అయితే బాగుంది, 3 బెడ్స్ అయితే ఇచ్చారు. సో మనం కంఫర్ట్గా ఉండొచ్చు 4-5 మెంబర్స్ అయినా కానీ. సో ఇంకా మేము ఇక్కడైతే కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా తర్వాత కళ్యాణ కటనంకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇంకా గుండులు అయితే చేయించుకుందామని లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసి ఇంకా తర్వాత అక్కడికి వెళ్ళి గుండ్లు చేయించుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి వెళ్దామని ఇక్కడే లగేజ్ పెట్టేసి వెళ్ళాము. సో పర్ డేకి మాకు 1000 పడింది. సో మాకు దర్శనానికి 20 అవర్స్ పడింది కాబట్టి 24 అవర్స్ దాటిపోయింది. సో మళ్ళీ మేము 1000 అయితే పే చేసాము రూమ్కి. సో ఇంకా రూమ్లో లగేజ్ పెట్టేసి ఇక్కడికి వచ్చి ఇంకా ఇక్కడ గుండులు అయితే చేయించుకుంటున్నాము. సో లగేజ్ అయితే పెట్టేసి రూమ్లో ఇంకా కళ్యాణ కటనంకి అయితే వెళ్ళాము. సో ఇంకా అక్కడైతే హెయిర్ అయితే రిమూవ్ చేశారు, గోవిందా గోవిందా అంటూ. సో ఆ శ్రీనివాసుని దీవెనలు మీ పైన, నా పైన, మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. అసలు ఇంకా తిరుమలకి వెళ్ళంగానే అదొక ప్రశాంతమైన వాతావరణం, పీస్ఫుల్గా చాలా బాగుంటుంది కదా. నాకు మ్యారేజ్ అయిన ఫస్ట్లో వెళ్ళాను అనమాట. అంటే పసుపు బట్టల మీద అలా వెళ్తారు కదా, అప్పుడు వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను 2 పిల్లలతోటి, మళ్ళీ జాబ్ చేస్తూ ఇలా వెళ్ళాను. అప్పటికి ఇంకా నాకు జాబ్ లేదు, పెళ్ళి అయ్యేటప్పటికి 3rd ఇయర్లో పెళ్ళయిందని చెప్పాను కదా.
సో ఇప్పుడైతే వెళ్ళాను. సో ఎందుకంటే ఇద్దరు పిల్లలకి ఒకేసారి చేపిద్దాము అని ఆ ఉద్దేశంతో ఇలాగా మేము ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళాము. సో ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయితే అయ్యాము, ఇంకా దర్శనానికి వెళ్ళాలి. సో కంఫర్ట్గానే వేసుకున్నాము బట్టలు మేము, ఎందుకంటే పిల్లల్ని ఎత్తుకోవడానికి ఎవరు లేరు, మేము ముగ్గురమే హ్యాండిల్ చేసుకోవాలి, ఎందుకు రిస్క్ అని చెప్పేసి కంఫర్ట్గా ఉండేవే తీసుకున్నాము. దట్టు మేము ఆన్లైన్ టికెట్స్ ఏమీ బుక్ చేసుకోలేదు. సో ఇంకా దానికోసమే మాకు తెలుసు దర్శనానికి చాలా టైం పట్టిద్ది అని చెప్పేసి, సో దానికోసం కంఫర్ట్గా అన్నీ చూసేసుకొని వెళ్ళాము. సో ఇంకా తర్వాత అయితే మాకు క్యూలో ఈవినింగ్ 5కి అయితే వెళ్ళాము. సో ఈవినింగ్ 5కి వెళ్తే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 2కి అయితే మాకు దర్శనం అందింది. సో ఈ 20 అవర్స్ క్యూలోనే ఉన్నాము. చూడండి క్యూ అయితే ఎంత, బట్ మనం ఎంత క్యూలో ఉన్నా మనకైతే ఏమనిపించదు, చాలా కూల్గా అలా ఉండిద్ది కాబట్టి క్లైమేట్. దట్టు అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మనకి, అడుగడుక్కి వాష్రూమ్స్, అన్నదానాలు చేస్తారు, వాటరు, ప్రతి ఫెసిలిటీ ఉండిద్ది. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క లీల ఏమో మనకి ఏమనిపించదు అసలు, చాలా ప్రశాంతంగా వెళ్ళాము. జస్ట్ ఒకే ఒక్క చోట కొంచెం ఎక్కువ రద్దీ అయింది, ఇంకెక్కడ అనిపించలేదు మాకు. సో జనాలు కూడా ఏమి తోచుకోకుండా నిదానంగా అలా వెళ్తున్నారు. సో హ్యాపీగా అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించింది ఆ వెంకటేశ్వర స్వామిని, అదేనేమో ఆయన లీల. సో ఇంకా దర్శనం అయితే బాగా జరిగింది. రిటర్న్ అయితే ఇంకా వచ్చేసాము కొంచెం షాపింగ్ చేసి. సో ఇంకా మళ్ళీ రిటర్న్ కూడా స్లీపర్ బుక్ చేసుకొని వచ్చామన్నమాట. ఇది తిరుపతి లాగు. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.